హలో. వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గత కొంతకాలంగా కొంచెం ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాం. కొత్త ఆఫీస్‌లో అది వర్క్ జరుగుతూ ఉంది. సో, క్షమించగలరు మీకు కంటెంట్ రెగ్యులర్‌గా ఇవ్వలేనందుకు. అయితే ఇకపైన ఆగదు, కంటెంట్ వెళ్తూనే ఉంటుంది. ఒక నెక్స్ట్ మంత్ 5థ్ నుంచి ఆఫీస్ అనేది పూర్తి స్థాయిలో ఆపరేషన్స్‌లోకి వస్తూ ఉంది. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు గూడా మీరు మంచిగా వీడియోస్‌ని ఆదరిస్తున్నందుకు. ముఖ్యంగా ఈరోజు మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. అమరావతి. ఈ అమరావతి ప్రతిరోజు వార్తల్లో ఉంటూనే ఉంది. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఈ అమరావతి అద్భుతం అది ఇది అని చెప్తూనే ఉన్నారు. కానీ వాస్తవాల్లోకెళ్తే మాత్రం అమరావతిలో పరిస్థితులు రోజు రోజుకి దారుణ స్థాయికి దిగజారుతూ ఉన్నాయా అంటే యెస్. దారుణాతి దారుణంగానే ఉన్నాయని చెప్పాలి. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడి నేలలను తలపించే విధంగా మొత్తం అంతా చిత్తడి చిత్తడిగా తయారైంది. ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇది జరిగింది. అమృత యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు చూసి ఒక వ్యక్తి మెసేజ్ పెడతం జరిగింది. "ఏరా ఆపరేషన్ పెరుగువడ, ఆపరేషన్ గరుడ" అని గతంలో మాట్లాడినటువంటి 'శివాజీ' హీరోగా ఈ మధ్య కాలంలో ఆయన మూవీని ఎవరో ఆపేశారంటూ ఆయన బాధపడుతూ ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా మనం చూసాం. అటువంటి 'ఆపరేషన్ గరుడ' అని ఆయన చెప్పాడు. కానీ ఈళ్ళు 'ఆపరేషన్ పెరుగువడ' అలియాస్ గరుడ పురాణం 'శివాజీ' ఇటు రారా అంట. ఏం సార్ ఎళ్తారా? శివాజీ గారు ఎళ్తారా? ఒకవేళ అక్కడికెళ్తే అక్కడ చిత్తడి నేలపైన మీ చిత్ర విచిత్రమైనటువంటి సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డు రుచి మారింది, లడ్డు రూపం మారింది అని మాట్లాడి, అంతకుముందేమో ఈ చిత్తడి నేలల గురించి అసల అది పెద్ద మాఫియా, ఎంత దారుణం అంటే అమరావతి అనేది అని మాట్లాడి, మళ్ళీ ఇప్పుడు అదే పాటనందుకొని అమరావతి అద్భుతం అని మాట్లాడుతున్నటువంటి గరుడ పురాణం అలియాస్ ఆపరేషన్ పెరుగువాడ ఒకసారి ఇటు రా అంటూ హీరోగా నటిస్తున్నటువంటి శివాజీని ఉద్దేశించి ఆయన మెసేజ్ పెడతం జరిగింది. అంతే కాదు, ఈ రోజులో అమరావతిలో కురిసిన తేలికపాటి వర్షానికే రోడ్లు ఇంత చిత్తడి చిత్తడిగా ఉన్నాయి. పోయిన చంద్రబాబు నాయుడు గారి టర్మ్‌లో ఉన్నటువంటి 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడొచ్చిన తర్వాత 2 సంవత్సరాలు, ఇవన్నిటిని కలిపి కూడా వీళ్ళు అట్‌లీస్ట్ ఆ రోడ్లు కొంచెం అద్భుతంగా తీర్చిదిద్దకుండా చూడండి ఒకసారి. ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అదిగండి, అది అమృత కాలేజీ. ప్రస్తుతం అక్కడికి వెళ్ళాలంటే ఇది పరిస్థితి. అది అమృత కాలేజ్ యూనివర్సిటీ, సారీ, ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఇది పరిస్థితి. మోసం మోసం, మళ్ళీ మళ్ళీ మోసపోతాం. దట్ ఈస్ మేమే ఆంధ్రప్రదేశ్ ప్రజలం. అదిగండి, అది అమృత కాలేజీ. ప్రస్తుతం అక్కడికి వెళ్ళాలంటే ఇది పరిస్థితి. అది అమృత కాలేజ్ యూనివర్సిటీ, సారీ, ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఇది పరిస్థితి. మోసం మోసం, మళ్ళీ మళ్ళీ మోసపోతాం. దట్ ఈస్ మేమే ఆంధ్రప్రదేశ్ ప్రజలం. అదిగండి, అది అమృత కాలేజీ. ప్రస్తుతం అక్కడికి వెళ్ళాలంటే ఇది పరిస్థితి. అది అమృత కాలేజ్ యూనివర్సిటీ, సారీ, ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఇది పరిస్థితి. మోసం మోసం, మళ్ళీ మళ్ళీ మోసపోతాం. దట్ ఈస్ మేమే ఆంధ్రప్రదేశ్ ప్రజలం. నడవలేక నడవలేక అద్భుతంగా నడుస్తూ ఉన్నారు. ఆపరేషన్ పెరుగువడ, గరుడ పురాణం, శివాజీ ఏందిది? మనిషిగా పుట్టిన తర్వాత కొద్దిగన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. కొద్దిగన్నా మనుషులకి నీతి, నిజాయితీ ఉండాలి. ఎటు డబ్బులిస్తే అటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? గరుడ పురాణం, శివాజీ అంటూ వాళ్ళు ట్వీట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి అమ్ముడుపోయిన ప్రతిసారి తన మాటని మార్చుకుంటూ, తన విధానాన్ని మార్చుకుంటూ, తన స్వభావాన్ని మార్చుకుంటూ దిగజారే తత్వం కొంతమందికే ఉంటుంది. అందుట్లో మీకు అందరికి తెలుసు, సనాతనులు కొంతమంది ఉంటే, ఇలా సన్నాసులు కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం
వాళ్ళు చెప్పిన సొల్లు కబుర్లు కాకుండా వాస్తవాలను గ్రహించి, గమనించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబు శివాజీ అమరావతి గరుడ పురాణం ఏమన్నా తెలుస్తారా? దానికి సంబంధించిన విశేషాలు ఏమైనా ప్రజలకు చెబుతారా? లేదంటే న్యాయాలు అందుతున్నాయి కాబట్టి కంటిన్యూస్‌గా భజన, భజన, భజన చేసుకుంటూ ముందుకెళ్తారనేది అర్థం కావట్లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాకు అందించగలరు. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.